ఊపిరితిత్తుల్లో సమస్యలున్నాయి. దీంతో పాటుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్నాయి అనుకున్నప్పుడు సాధారణంగా పల్మనాలజిస్టులు బ్రాంకోస్కోపీని సజెస్ట్ చేస్తుంటారు. యాక్చువల్‌గా బ్రాంకోస్కోపీ అంటే ఏంటి? ఎవరెవరికి చేస్తారు? దాంట్లో ఉన్నటువంటి పద్ధతులేంటి? మనతో పాటుగా ఉన్నారు శ్వాస హాస్పిటల్ నుంచి డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని గారు. హలో డాక్టర్. హలో అండి. సో, బ్రాంకోస్కోపీ అనగానే అది ఊపిరితిత్తులకు సంబంధించింది. బట్ అందరికీ చేస్తారా? ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు మీరు? బ్రాంకోస్కోపీ అనేది పేషెంట్‌కి ఇండికేషన్ ఉంటే చేస్తాం. సో, ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్‌లీ డన్ ప్రొసీజర్. హ్మ్. ఒక పేషెంట్‌కి సడెన్‌గా చిన్న బేబీ ఉన్నాడండి. హి ఈస్ ప్లేయింగ్ విత్ సమ్ టాయ్. అప్పటిదాకా బానే ఉంటుంది. అప్పుడు సడెన్‌గా ఆయాసమో, దగ్గో స్టార్ట్ అవుతది. హ్మ్. అంటే ఏదో ఒక చిన్న పీసు లంగ్‌లోకి వెళ్లి ఇరుక్కున్నట్టు. అలాంటప్పుడు అట్లాంటి కేస్‌కి వెంటనే బ్రాంకోస్కోపీ చేసి అది తీసేయాలి అక్కడి నుంచి. లేకపోతే లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్. యాహ్! దట్ ఈస్ వన్ ఇండికేషన్. కొంతమందికి ఏంటంటే లంగ్ ట్యూమర్స్ ఉంటాయి. అంటే మనం వాళ్ళకి దగ్గుతో ఏదైనా సరే పేషెంట్ నాకు బ్రాంకోస్కోపీ చేయండి అని ఎవరు రారు. హ్మ్. పేషెంట్ వచ్చేది ప్రాబ్లమ్ తోటి. దగ్గుతోటో, ఆయాసంతోటో ఏదో ఒక సింప్టమే ఉంటుంది. అది ఎందుకుందో మనం చెక్ చేసుకోవాలి. దగ్గుంది, తగ్గట్లేదు. మెడిసిన్స్ ఇచ్చాం తగ్గట్లేదు. దెన్ ఆ ఎక్స్‌రేలో ఒక మచ్చ కనిపిస్తుంది. అది మనం యాంటీబయాటిక్ రెస్పాండ్ అవ్వట్లేదు. లేదా ఫీవరే లేదు అసలు యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. మరి ఏంటది అని తెలుసుకోవడానికి లోపల లంగ్స్ లోపలికెళ్ళి చూడడం. అంటే అది ఈథర్ నోస్ గాని, మౌత్ నుంచి గాని పాస్ చేస్తాం. ఒక సన్న ట్యూబ్. ఒక 4 ఎంఎం ఓకే. టు 6 ఎంఎం ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ పెయిన్‌లెస్ ప్రొసీజర్. ఎండోస్కోపీ ఇలా చేస్తారు అని. ఎండోస్కోప్ అనేది మన కడుపులో వేస్తారు కదా! అది యాహ్! లావుగా ఉంటుంది యూజువల్లీ. హ్మ్. దిస్ ఈస్ వెరీ థిన్. ఇది లంగ్స్‌లోకి వెళ్తుంది. ఇట్స్ వెరీ థిన్ అండ్ పెయిన్‌లెస్. ఓకే. సో, లోపలికి వెళ్తుంది. కొంచెం లైట్‌గా మినిమమ్ కొంచెం మత్తులాగా ఇచ్చి చేస్తామనమాట. సో, అది లంగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో అక్కడికెళ్ళేసి మనం ఈథర్ న్యూమోనియా ఉందనుకోండి సపోజ్. రెస్పాన్స్ రావట్లేదు మెడిసిన్స్‌కి. వి టేక్ సాంపుల్ అండ్ కమ్ బ్యాక్. హుహు. అంటే వెళ్లి బ్రాంకియల్ వాషింగ్ అంటాం దాన్ని. వెళ్ళేసి అక్కడ శాంపిల్స్ తీసుకొని దాన్ని వెళ్లి టెస్ట్‌కి పంపిస్తాం. సో, వీల్ ఐడెంటిఫై టీబీ వల్ల వస్తుందా? హ్మ్. బాక్టీరియా వల్ల వస్తుందా? ఫంగస్ వల్ల వస్తుందా? వైరస్ వల్ల వస్తుందా? అని తెలుసుకోవడానికి. ఎందుకంటే ఈ చీకట్లో బాణాలేసే కంటే చూసి బాణం వేయడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు టార్గెటెడ్‌గా తగులుతది. ఉంటుంది. అప్పుడు తగులుతది. అలానే అసలు ఏంటో అర్థం కానప్పుడు నిమోనియా కారణం తెలియనప్పుడు మనం లోపలికెళ్ళేసి శాంపుల్ తీసుకొని టెస్ట్‌కి పంపిస్తే హ్మ్. రిజల్ట్ 1 ఆర్ 2 డేస్‌లో వస్తుంది. టీబీ అని వచ్చిందనుకోండి సపోజ్. వి కెన్ అవాయిడ్ మల్టిపుల్ అదర్ అన్నెసెసరీ మెడిసిన్స్ కదా! అవును. సో, లేదు టీబీ గాదు. ఈ బాక్టీరియా అనొచ్చింది. దానికి ఈ మెడిసినే పనిచేస్తదని వచ్చింది. సో, వి ఆర్ గివింగ్ స్పెసిఫిక్ మెడిసిన్. అండ్ సో, వి ఆర్ అవాయిడింగ్ అన్నెసెసరీ మెడిసిన్ దేర్. అంటే అన్నెసెసరీ మెడిసిన్ అవాయిడ్ చేయొచ్చు. టైమ్ సేవ్ చేయొచ్చు. పేషెంట్ లైఫ్ సేవ్ సేవ్ చేయొచ్చు. హ్మ్. సో, ఈ బ్రాంకోస్కోపీ అనేది ఈ న్యూమోనియా కేసులు ఏదైతే రెస్పాండ్ అవ్వట్లేదో, లేదా ఎవరికైతే దగ్గితే రక్తం పడుతుందో, ఎందుకు? దాని హ్మ్. తర్వాత ఇంకొంతమందికి ఎవరికైతే ఎక్స్‌రేలో గాని, సీటీ స్కాన్‌లో గాని మచ్చలున్నాయో, కొన్ని గడ్డలున్నాయో, యాహ్! వాళ్ళకి అదేంటి అని తెలుసుకోవడం కోసం శాంపుల్ తీసుకోవడం కోసం. దాని తర్వాత కొంతమంది పేషెంట్స్‌కి ఎవరైతే సడెన్‌గా ఆయాసం వస్తుందో, ఫారిన్ బాడీ అంటాం లంగ్స్‌లోకి పోయి ఇరుక్కుంటుంది. అది తీయడానికో. ఇంకొంతమందికి ఆహ్, ఈ పర్టిక్యులర్ కాఫ్ ఉంటుంది. ఎంతకీ తగ్గదు. ఏ హ్మ్. మెడిసిన్ వాడినా. కానీ ఎక్స్‌రే, సీటీ స్కాన్ నార్మల్ ఉంటది. లోపలికెళ్ళి అసలు ఎందుకు కారణం అనేది మనం అన్నీ చేసాం, అన్నీ చూసాం అయినా అవ్వలేదు. దెన్ ఫైనల్లీ వి కెన్ గో అండ్ డూ దిస్. సో, అప్పుడు సంథింగ్ లోపల ఏమైనా అబ్నార్మాలిటీ కనిపించే అవకాశం ఉంటుంది. దాన్ని ట్రీట్ చేయడం. హ్మ్. సో, ఇది టెస్ట్ లాగా వాడతాము. ట్రీట్మెంట్ లాగా కూడా వాడతాం. ఓకే. కొంతమందికి టెస్టింగ్ మాత్రమే జరుగుతది. కొంతమందికి ఈ పర్టిక్యులర్ ఏమైనా గడ్డ ఉంది లేదా ఒక ఫారిన్ బాడీ చిన్న చిన్న పల్లి ముక్కలు, ఫ్రూట్ ముక్కలు హ్మ్. చాలామంది పిల్లలు కొంచెం ప్రాణాలు కూడా కోల్పోతా ఉంటారు. ఏది 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 పడితే అది తీసి నోట్లో వేసుకుంటూ వేసుకుంటే ఉంటారు. సడెన్‌గా చోక్ అయిపోతారు. అవును. అసలు పేరెంట్స్ కూడా అర్థం కాదు. అప్పటిదాకా బానే ఆడుకున్నాడు సడెన్‌గా ఇదైంది అని. సో, అదేదో ఇరుక్కుంటది. సో, దాన్ని తీయడం. ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి ట్రీట్మెంట్ అనమాట. సో, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ రెండిటికి వాడతాము. ఈ బ్రాంకోస్కోపీ అనేది పల్మనాలజిస్ట్ మాత్రమే చేస్తారు. హ్మ్. సో, ఈ బ్రాంకోస్కోపీ ప్రొసీజరు ఇండికేషన్ ఉండి, పేషెంట్‌కి ప్రాబ్లమ్ ఉన్నట్టయితే గనక ఆ ప్రొసీజర్‌ని అడ్వైస్ చేయడం జరుగుతుంది. అది చేస్తే చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఐడెంటిఫై అవ్వడం లేదా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. సో, ఏజ్ వాళ్ళ నుంచి చేస్తారు డాక్టర్. ఇప్పుడైతే మీరు చిన్న పిల్లలు అన్నారు. ఏజ్ అనేది ఏదైనా ఉందా ఏజ్ దానికి? అనేది లేనే లేదు. చిన్న బేబీస్ నుంచి పెద్ద వయసు వరకు ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దేర్. హ్మ్. ప్రాబ్లమ్ ఉంది. దానికి సొల్యూషన్ మనకి ఇదే అని మనం నిర్ధారణ చేసిన తర్వాత వి గో అహెడ్ ఫర్ బ్రాంకోస్కోపీ. హ్మ్. సో, ఆ పర్టిక్యులర్ ప్రొసీజర్ పిల్లలైతే అనస్థీషియా కంప్లీట్ అనస్థీషియా. ఓకే. మరీ చిన్న పిల్లలు లెస్ దెన్ 4 ఇయర్ ఓల్డ్స్ అట్లా కోఆపరేట్ చేయరు గదా! జనరల్ అనస్థీషియాలో చేస్తాం. వెరస్ పెద్దవాళ్ళు జస్ట్ మామూలుగా లోకల్ అనస్థీషియా అంటాము. అందులో ఏస్తాం. కొంచెం కాఫ్ ఉంటుంది చేసేటప్పుడు. హుహు. బట్ అదర్‌వైజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ సమ్ కేసెస్. హ్మ్. అలాంటప్పుడు చేయక తప్పదనమాట. ఈ రెగ్యులర్ ఆస్తమా, సీఓపీడీ వాటికి అసలు యూజువల్లీ అవాయిడ్ చేస్తాం. హ్మ్. ఇండికేషన్ ఉంటే మాత్రమే ఆ పేషెంట్‌కి
అది దానివల్ల బెనిఫిట్ ఉంది, దానివల్ల ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు వీ గో ఫర్ బ్రాంకోస్కోపీ. దీంతో పాటుగా మెడిసిన్స్ కూడా తీసుకోవాలా డాక్టర్? ఉంటాయా? అదే ఇది టెస్ట్ లాగా యూజ్ చేస్తాం కొన్ని కేసెస్‌లో. దాని తర్వాత అది మనకు గైడెన్స్ ఇస్తది. ఏం వాడాలి మెడిసిన్స్ అనేది. హ్మ్. సో, బ్రాంకోస్కోపిక్‌గా కొన్ని మెడిసిన్స్ ఎయొచ్చు లోపలికి. సో, అవసరం ఓహ్! యాహ్! ఉన్నప్పుడు. టెస్ట్ కోసమే. ట్రీట్మెంట్ లాగా గూడా కొన్నిసార్లు. సో, డిపెండ్స్ ఆన్ ఇండికేషన్. చాలా ఇండికేషన్స్ ఉంటాయి. ఈ కొంతమందికి ఈ లంగ్‌లో ఎప్పుడు గూడా కంటిన్యూయస్‌గా ఎయిర్ లీక్ అయితా ఉంటదనమాట. వాళ్ళకి కూడా అక్కడ పోయి ఒక గమ్ పెట్టేస్తాం లోపల. హుహు. సో, ఎయిర్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా. సో, కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట ఇవి చేయడానికి. ఈ లంగ్ ట్యూమర్స్ అంటాం. అంటే మనకి గడ్డల్లాగా పెరుగుతాయి. హ్మ్. వాటి వల్ల కూడా అడ్డుపడి న్యూమోనియా ఫార్మ్ అవుతది వెనకాల. ఈ న్యూమోనియాకి అసలు కారణం అక్కడ అది అడ్డుగా పెరగడం ఆ గడ్డ. ఓకే. దాన్ని క్లియర్ చేయడము. సో, ఈ విధంగా ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాని దగ్గరికెళ్ళి దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతది బ్రాంకోస్కోపీ తోటి. ఒక పల్మనాలజిస్ట్‌గా ఆ ప్రొసీజర్‌ని మేము చేస్తాం. హ్మ్. సో, ఇప్పుడు లంగ్ క్యాన్సర్స్ ఇవి ట్యూమర్స్ ఇవన్నీ అన్నారు మచ్చలు అంటే ఇప్పుడు అది లంగ్ క్యాన్సర్స్ కూడా దారి తీయొచ్చు కదా! లంగ్ క్యాన్సర్సే అవన్నీ గూడా. ఇవన్నీ ఐడెంటిఫై చేయొచ్చు మొత్తంగా. ఇవన్నీ అంటే లంగ్ క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకి యూజువల్లీ పేషెంట్ సింప్టమ్స్ బట్టి, సీటీ స్కాన్ బట్టి మనం ఒక కంక్లూజన్‌కొస్తాం. హ్మ్. బట్ కొన్ని సార్లు టీబీకి, క్యాన్సర్ మధ్యలో మనకి ఒక సంశయం ఉంటది, డౌట్. అప్పుడు వి గో అండ్ టేక్ ద బయాప్సీ. ఓకే. అంటే అక్కడికెళ్ళేసి లోపలికెళ్ళి శాంపుల్ తీసి టెస్ట్‌కి పంపియడం. దెన్ ఇట్ ఈస్ ద ఆన్సర్. అప్పుడు దాన్ని బట్టే ఫర్దర్‌గా ఆంకాలజిస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో, శాంపుల్ అనేది మనం తీస్తాం. దాని తర్వాత ఫర్దర్‌గా అది ఏం క్యాన్సర్ అయితే గనక దానికి ఏ మందులు పనిచేస్తాయి, హ్మ్. అవన్నీ కూడా ఫర్దర్‌గా టెస్టింగ్‌లో ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. అది టీబీ అని బయటపడితే టీబీ మెడిసిన్స్ వాడడం. లేదు మెకానికల్‌గా ఏమన్నా అడ్డుగా ఉంది, అది కొంతమందికి ఫ్యాట్ లైపోమాస్ అంటాం. అది కూడా పెరగొచ్చు లోపల. ఓహ్! యాహ్! అది క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. తీసేస్తే మంచిగయిపోతారు. క్యూర్. హ్మ్. సో, అలాంటివి గూడా ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంకోస్కోపీస్ ఉంటాయి. ఫ్లెక్సిబుల్ అంటాం. ఇంకొకటి రిజిడ్ అంటాం. కొంచెం పెద్ద సైజ్‌లో ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్ బట్టి, అవసరం బట్టి అది పేషెంట్‌కి చేయడం జరుగుతుంది. హ్మ్. ఓకే. హార్ట్‌లో ఉన్నట్టుగా వాల్స్ బ్లాక్ అయిపోయాయి అన్నట్టుగా ఇందులో కూడా ఆ బ్లాకేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవి గూడా బ్లాక్ అవ్వచ్చు. సో, అట్లానే దానికి కూడా ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, ఎలా అయితే ఎండోస్కోపీ చేస్తారో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కడుపులోకి ట్యూబ్ ఏసి చూస్తారు కదా! అల్సర్స్ ఉన్నాయా? లేకపోతే క్యాన్సర్స్ ఉన్నాయా? అని చూస్తారు. అలానే లంగ్స్‌లోకి ట్యూబ్ ఏయడం. మన లంగ్ ఒక చెట్టులాగా ఉంటుంది. అవును. కొమ్మలతో ఉంటాయి. హ్మ్. సో, మెయిన్ ట్రంక్ ఉంటది. 2 బ్రాంచెస్ ఉంటాయి. దానికి మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి. సో, ఆ లెవెల్ వరకు వెళ్లి లోపలికెళ్ళి కొన్ని సార్లు ఫ్లెమ్ బాగా ఉంటుంది పేషెంట్స్. అది క్లియర్ చేయడము. దాని రీజన్ కనుక్కోవడము. ట్రీట్మెంట్ ఇవ్వడం. హ్మ్. స్మోక్ చేసిన వాళ్ళలో కూడా ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందేమో కదా డాక్టర్? స్మోక్ చేసిన వాళ్ళ లంగ్స్ యూజువల్లీ బ్లాక్ అవుతాయి. ఓకే. అది కనిపిస్తది బ్రాంకోస్కోపీలో. సో, తెలుసు. లంగ్స్ బాగా క్రానిక్ స్మోకర్స్ ఉన్నారు. హ్మ్. పిగ్మెంట్ డిపాజిట్ అవుతది. హ్మ్. సో, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఐడెంటిఫై చేయొచ్చు బ్రాంకోస్కోపీ తోటి. ఎంత టైం పడుతుంది డాక్టర్ ఇది బ్రాంకోస్కోపీ చేయడానికి? డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్రాంకోస్కోపీ. సో, మామూలు ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ అయితే ఒక లెస్ థాన్ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. రిజిడ్ బ్రాంకోస్కోపీస్ అంటే ఇంక కేస్ ఇండికేషన్ బట్టి ఉంటది. సో, కొన్ని అవర్స్‌లో అవుతుందది. యెస్ డాక్టర్. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ.